హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 28. సౌరభ్ బర్త్డే పార్టీలో మేనక ఇచ్చిన స్పీచ్ కలకలం రేపింది. అదితి మేనేజర్గా ఉన్న శ్రీనివాస్ను ఎక్స్ప్లెనేషన్ కోరింది లైలా ఏజెన్సీ. అప్పటికే మేనకను చూసి కాన్ఫిడెంట్గా తన పాయింట్ను ఎలా చెప్పాలో ఇన్స్పైర్ అయిన శ్రీనివాస్ కూడా ఈసారి మేనేజ్మెంట్ ముందు తలదించకుండా అదితి మాట్లాడిన దాంట్లో తప్పు లేదంటూ వాదించాడు. పైగా అగ్రిమెంట్ ప్రకారం అదితి క్షమాపణ చెప్పాలని రాసి ఉంది. అంతే తప్ప ఎవరికి క్షమాపణ చెప్పాలో రాసలేదు. సో ఆ రూల్స్ ఫాలో అవుతూ నిజంగానే అదితి స్టేజ్పై తనకు తాను క్షమాపణ చెప్పుకుంది. కాబట్టి ఆమె ఎక్కడా రూల్స్ బ్రేక్ చేయలేదంటూ తెలివిగా మాట్లాడాడు శ్రీనివాస్. మరోవైపు పబ్లిక్లో కూడా అదితికి సపోర్ట్ పెరగడం, సౌరభ్ దియాల గ్రాఫ్ పడిపోతూ ఉండడంతో లైలా ఏజెన్సీ కూడా ఇక శ్రీనివాస్ను పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఆ విషయాన్ని లైట్ తీసుకుంది. అదే విషయాన్ని మేనకతో చెప్పడానికి ఆమె దగ్గరికి వెళ్ళిన శ్రీనివాస్, మేడం, ఈరోజు మీరు ప్రవర్తించిన తీరు అద్భుతం. కంపెనీ కూడా దిగొచ్చింది. మీరు అదితి లాంటి చాలామందికి రోల్ మోడల్లా నిలిచారు అంటూ పొగిడాడు. శ్రీనివాస్ గారు, నాకు ఇలాంటి లేబుల్స్ వేయకండి. నేను ఎవరికీ రోల్ మోడల్గా ఉండాలని అనుకోవడం లేదు. నేను ప్రశాంతంగా నా లైఫ్ జీవించాలనుకుంటున్నాను అని చెప్పింది మేనక. సరే, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని అన్నాడు శ్రీనివాస్. మరోవైపు తన పుట్టినరోజు అలా స్పాయిల్ అవ్వడానికి అసలు కారణం దియా అని అనుకున్నాడు సౌరభ్. కేవలం ఆమె చేసిన పని వల్లనే అదితి ఈరోజు ఇలా ప్రవర్తించిందని, దియా లేకపోతే ఈ గొడవంతా జరిగేది కాదని అతను అనుకున్నాడు. అందుకే ఇక ఆమెతో బ్రేకప్ చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని ఫిక్స్ అయ్యి ఆ రోజు రాత్రి దియా రూమ్కి వెళ్ళాడు. హే సౌరభ్, కమ్, యూ డోంట్ వరీ. ఆ అదితి ప్లాన్ చేసి మరీ ఇన్సల్ట్ చేసింది. దీనికి మనం రివెంజ్ ప్లాన్ చేద్దాం అని ఓదార్పుగా సౌరభ్ దగ్గరికి వెళ్ళి చెప్పింది దియా. నాకు అదితిపై ఎలాంటి రివెంజ్ అవసరం లేదు దియా, స్ట్రైట్గా చెప్పాడు సౌరభ్. అవసరం లేదా అంటే ఏంటర్థం? అది చేసిన అవమానాన్ని మర్చిపోయి సింపుల్గా లైట్ తీసుకుంటావా అని కొంచెం సీరియస్ అవుతూ అడిగింది దియా. నేనెలా తీసుకోవాలనేది నా ఇష్టం దియా. ప్రస్తుతం నేను దాని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. నీతో మరో ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అని చెప్పాడు సౌరభ్. ఏంటది? నుదురు చిట్లిస్తూ అడిగింది దియా. ఆ ప్రశ్నకు ఒక క్షణం సైలెంట్ అయ్యి, ఇక నేను నీతో ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలని అనుకోవడం లేదు దియా, లెట్స్ బ్రేకప్ అని చెప్పాడు సౌరభ్. వాట్, బ్రేకప్నా? నమ్మలేనట్లుగా అడిగింది దియా. ఎస్, ఇక మనం కలిసి ముందుకు వెళ్ళడం మంచిది కాదని అనిపిస్తుంది, కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పాడు సౌరభ్. ఆ మాట విని ఒక్కసారిగా నో అని అరుస్తూ పక్కనే ఉన్న ఫ్లవర్ వేజ్ను తీసుకొని నేలకేసి విసిరి కొట్టింది దియా. అంతటితో ఆగకుండా చేతికందిన వస్తువులన్నీ విసిరి కొడుతూ ఆ రూమ్ మొత్తం చిందరవందర చేసింది. సౌరభ్ కూడా ఆమెను ఆపడానికి ట్రై చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆమె నుండి అదే రియాక్షన్ను ఎక్స్పెక్ట్ చేశాడు. అందుకే సైలెంట్గా చూస్తూ ఉండిపోయాడు. దియా మాత్రం కోపంతో గందరగోళం సృష్టించి చివరకు అలసిపోయినట్లుగా ఏడుస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. సౌరభ్ కూడా వెళ్ళి పక్కనే ఉన్న చైర్లో కూర్చొని, ఐఎమ్ సారీ దియా, నేను ట్రై చేశాను, బట్ మన ఇద్దరికి సెట్ అవ్వదు అని చెప్పాడు. ఆ మాటకు విరక్తిగా నవ్వి, నువ్వు ట్రై చేసావా? ఎప్పుడు, ఎలా అని అడిగింది దియా. దియా, ఇప్పుడు నువ్వు ఎమోషన్లో ఉన్నావు, ఈ టైంలో ఆర్గ్యుమెంట్ వద్దు అన్నాడు సౌరభ్. అతని మాటలకు దియా ఎగతాళిగా నవ్వి, నువ్వు ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నావో నీకు తెలుసా సౌరభ్? ఒక అమ్మాయి నిన్ను ప్రేమించి నీ వెనక తిరిగినప్పుడు నువ్వు తనను పట్టించుకోలేదు. కానీ తను నీతో విసిగిపోయి వేరే వాళ్ళకి దగ్గర అవుతుంటే నువ్వు చూడలేక మళ్ళీ తనకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నావు. నువ్వు చేసే ఈ తప్పు కప్పిపుచ్చుకోవడానికి మనిద్దరికీ సెట్ అవ్వదని డ్రామా ప్లే చేస్తున్నావు అని అతన్నే సూటిగా చూస్తూ చెప్పింది. సౌరభ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు దియా పైకి లేచి, నువ్విలా బిహేవ్ చేయడం వల్ల నీ క్యారెక్టర్ ఎంత దిగజారిపోతుందో ఆలోచించడం లేదా సౌరభ్? నువ్వు మా ఇద్దరిలో ఎవరితోనూ జెన్యూన్గా ఉండలేకపోయావు, యు ఆర్ ఫేక్ అని చెప్పింది దియా. నీకు ఎలా కావాలంటే అలా అనుకో అని చెబుతూ సోఫాల నుండి పైకి లేచాడు సౌరభ్. సరే, కానీ ఒక్క మాట చెప్పు సౌరభ్, నువ్వు అదితితో కలిసిపోవాలని అనుకుంటున్నావు కదా, మరి
అదితి నీతో కలిసిపోతుందని నువ్వు అనుకుంటున్నావా? తనతో చేసిన ప్రైవేట్ చాట్ లీక్ చేసి సోషల్ మీడియాలో పరువు తీసి ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకొచ్చావు. ఎంత లేదన్నా ఇందులో నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు. ఇంత జరిగిన తర్వాత తను నిన్ను క్షమించి దగ్గరకు రానిస్తుందా అని అడిగింది దియా. నీకవన్నీ అనవసరం దియా. నేను తనకి సారీ చెప్తాను, అవసరమైతే కాళ్లపై పడతాను. తను నన్ను తప్పకుండా క్షమిస్తుంది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు సౌరభ్. ఆ మాటకు దియా పెద్దగా నవ్వింది. ఆ నవ్వులో బాధతో పాటు సౌరభ్పై జాలి కూడా కనిపించింది. సరే, నువ్వు అంతలా కోరుకుంటున్నావు కాబట్టి నేను కూడా ఈ బ్రేకప్కి ఒప్పుకుంటున్నాను. నువ్వు నిజంగా అదితి కాళ్ళపై పడి ఎలా అడుక్కుంటావో నాకు కూడా చూడాలనుంది అని చెప్పింది దియా. ఆ మాటకు ఆమె వైపు కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సౌరభ్. తర్వాత రోజు మేనకా సనా ఎప్పటిలాగే షూట్కి వచ్చి సీన్ కోసం రెడీ అవుతున్నారు. షూట్లో ఉన్న టీం అందరి మధ్య ఒక రకమైన సైలెన్స్ వాతావరణం ఉన్నట్లు అనిపించింది. నిన్న సౌరభ్ బర్త్డే పార్టీ తర్వాత నుండి అదే పరిస్థితి. డైరెక్టర్ గణేష్ కూడా సైలెంట్గానే అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. నిద్రలేక రాత్రంతా ఏడ్చినట్లు పీక్కుపోయిన ముఖం, ఉబ్బిపోయిన కళ్ళతో నీరసంగా ఆ సెట్లోకి అడుగుపెట్టింది దియా. కాసేపటికి తన అసిస్టెంట్తో సహా వచ్చిన సౌరభ్ కూడా ముభావంగా తన చైర్లో కూర్చొని మేకప్ వేసుకుంటున్నాడు. మేడం, చూస్తుంటే ఆ ప్రేమ జంట విడిపోయినట్లు అనిపిస్తుంది. ఇద్దరి ముఖాలు చాలా తేడాగా ఉన్నాయి. దియా సౌరభ్ల ప్రవర్తనను చూసి ఒక నిర్ణయానికి వచ్చిన సనా అదే మాటను మేనకతో చెప్పింది. వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, లైట్ తీసుకో, ముఖానికి టచ్అప్ వేసుకుంటూ చెప్పింది మేనక. అలా అంటే ఎలా మేడం? ఇదంతా నిన్న బర్త్డే పార్టీ ఎఫెక్టే. ఖచ్చితంగా ఇందులో మీ హ్యాండ్ కూడా ఉంది నవ్వుతూ చెప్పింది సనా. ఒక్క స్పీచ్కే విడిపోయేంత వీక్ లవ్ అయితే అది అసలు లవ్ ఎలా అవుతుంది? వెటకారంగా అంది మేనక. అది లవ్ కాదు మేడం, కొవ్వు. ఆ సౌరభ్ అవకాశవాది. అదితిని వాడుకొని ఆమెను తన వెంట తిప్పుకున్నాడు. ఇప్పుడు దియా దగ్గర అవగానే అదితిని పక్కన పెట్టి ఆమెను సూసైడ్ చేసుకున్నంతలా బాధ పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు దియాను పక్కన పెట్టాడు. ఇప్పుడు దియా ఏం చేస్తుందో పాపం అని సానుభూతిగా అంది సనా. నువ్వు చెప్పినట్లు వాళ్ళు నిజంగా విడిపోయి ఉంటే ఇప్పటికైనా ఆ సౌరభ్ మాయలో నుండి బయటపడడం దియాకి లక్ అనే చెప్పాలి నవ్వుతూ చెప్పింది మేనక. ఇంతలో తన మేకప్ పూర్తవడంతో స్క్రిప్ట్ పేపర్స్ చూస్తున్న దియా తన చైర్ నుండి లేచి నేరుగా మేనక దగ్గరికి వెళ్ళి, ఆ చెత్తను నీకే వదిలేశాను అని చెప్పింది. ఆ మాటకు మేనక తలెత్తి నిర్లక్ష్యంగా చూసి, నాకు చెత్త అవసరం లేదు. ఒకసారి వదిలించుకున్న గార్బేజ్ను మళ్ళీ నేను యాక్సెప్ట్ చెయ్యను అని సమాధానం చెప్పింది. అది వినగానే దియా పెదాలపై చిరునవ్వు వచ్చింది. సడన్గా తామిద్దరూ ఆ సౌరభ్కి ఉమ్మడి శత్రువుల అనే ఫీలింగ్ రావడంతో, అదితి, ఇంతవరకు నేను నీతో శత్రువుగానే ప్రవర్తించాను. అదంతా సౌరభ్ కోసమే. కానీ ఇప్పుడు అతనే నాకు బ్రేకప్ చెప్పాడు. దానికి కారణం నీకు మళ్ళీ దగ్గరవ్వాలని అనుకోవడమే. కానీ ఇప్పుడు నీ మాటలు విన్నాక నాకు సంతోషంగా ఉంది. నువ్వు నన్ను డిసప్పాయింట్ చేయవు కదా? ఆ సౌరభ్ నీ దగ్గరకు వస్తే నువ్వు ఇదే మాట మీద ఉంటావు కదా అని అడిగింది. నిన్ను సాటిస్ఫై చేయడానికి నేను ఏ పని చేయను. నేను చేసే పని వలన నువ్వు డిసప్పాయింట్ అవుతావా లేదా అని కూడా నేను పట్టించుకోను. బట్ నేనేం చెయ్యాలో నాకు తెలుసు అని కూల్గా చెప్పింది మేనక. ఈలోగా అక్కడికి వచ్చిన దియా అసిస్టెంట్, మేడం సీన్ రెడీ అని చెప్పడంతో ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది దియా. షూట్ జరుగుతున్నంతసేపు అదితి దగ్గరకు వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేశాడు సౌరభ్. కానీ మేనక అతన్ని పట్టించుకోలేదు. దాంతో షూట్ గ్యాప్లో ఆమె కోసం తన అసిస్టెంట్తో స్నాక్స్, కాఫీ పంపించాడు. కానీ వాటిని తిప్పి పంపించింది మేనక. అదే టైంలో, నిన్ను రాత్రి కలవాలనుకున్నాను, వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల కుదరలేదు అంటూ అక్షిత్ నుండి మెసేజ్ రావడంతో దాన్ని ఓపెన్ చేసింది మేనక. అప్పుడు ఆమె పక్కనే ఉన్న సనా కూడా ఆ మెసేజ్ చదివి, అంటే అక్షిత్ సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నారని అర్థం అని చెప్పింది. ఆ మాటకు విచిత్రంగా చూసి, అతను పెట్టిన మెసేజ్లో ఐ మిస్ యూ అని ఎక్కడుంది అని అర్థం కానట్లుగా అడిగింది మేనక. అయ్యో మేడం, నిన్న కలవలేకపోయాను అంటే అర్థమేంటి? నిన్న మిమ్మల్ని కలవలేకపోవడం వల్ల ఈరోజు మిస్ అవుతున్నాను అనే కదా. ఇవన్నీ ఐ మిస్ యూ అని చెప్పడంలో భాగమే
అని చెప్పింది సనా. ఆ మాటకు అయోమయంగా చూసి, డైరెక్ట్గా ఐ మిస్ యూ అని ఒక మాట చెబితే అయిపోతుంది కదా, దీనికి ఇన్ని రకాల మార్గాలున్నాయా అని అంటూనే, మీరు బిజీగా ఉంటే వర్క్ చేసుకోండి, ఇట్స్ ఓకే అని టైప్ చేసింది మేనక. అది చూసిన సనా ఒక్కసారిగా, మేడం ఏం చేస్తున్నారు, ఇంత స్ట్రైట్గా ఇట్స్ ఓకే అని చెప్పకూడదు, మీరు బిజీగా ఉన్నారా అని అడగండి, అప్పుడు మీరు కూడా మిస్ అవుతున్న ఫీలింగ్ అక్షిత్ సర్కి కూడా వస్తుంది అని చెప్పింది. దాంతో మేనక ఒక క్షణం ఆలోచించి ఆ మెసేజ్ మొత్తాన్ని డిలీట్ చేసి, సనా చెప్పినట్లే మీరు బిజీగా ఉన్నారా అని రిప్లై ఇచ్చింది. అంటే నేను అబద్ధం చెబుతున్నానని అనుకుంటున్నావా అని అటువైపు నుంచి అడిగాడు అక్షిత్. ఆ ప్రశ్నకు కొంచెం ఆశ్చర్యపోయి, ఇదేంటి ఇలా అడిగాడు, అతను అబద్ధం చెబుతున్నాడని నేనెక్కడన్నాను అని అయోమయంగా అడిగింది మేనక. అప్పుడు సనా వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, మేడం మీరు మరీ లవ్ లాంగ్వేజ్లో ఎంత వీక్గా ఉంటే ఎలా, బిజీగా ఉండి రాలేకపోయాను అని సార్ చెప్పిన తర్వాత కూడా మీరు బిజీగా ఉన్నారా అని అడిగితే సార్ని డౌట్ పడుతున్నట్లే అర్థం కదా అని అడిగింది సనా. అది విన్న మేనక కొంచెం సీరియస్గా చూస్తూ, ఏంటి నాతో జోక్ చేస్తున్నావా, ఈ మెసేజ్ చేయమని చెప్పింది నువ్వే కదా అని అడిగింది. సనా తన నవ్వును కంట్రోల్ చేసుకొని, నేను మీతో జోక్గా చెప్పాను మేడం, ఎప్పుడూ అవతలి వ్యక్తిని అనుమానించేలాగా మాట్లాడకూడదు, అయినా లవ్ లాంగ్వేజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, అవతల వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి మన ప్రశ్నలు వాళ్లకు వేరేలా అర్థమవుతూ ఉంటాయి అని చెప్పింది సనా. అవునా, ఎలా, ఒక ఎగ్జాంపుల్ చెప్పు కొంచెం క్యూరియస్గా అడిగింది మేనక. సపోజ్ ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని నీకు నిద్రొస్తుందా అని అడిగిందనుకోండి, దాని అసలు అర్థం ఏంటో తెలుసా, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను, నిన్ను మిస్ అవుతున్నాను అని. అలాగే ఆ అమ్మాయి ఎప్పుడైనా సింపుల్గా అవసరం లేదులే, దాని గురించి మర్చిపో, నీ పని చేసుకో అని లైట్ తీసుకుంటున్నట్లుగా చెప్పిందనుకోండి, అప్పుడు అసలైన అర్థమేంటో తెలుసా అని అడిగింది సనా. ఏంటి నుదురు చిట్లిస్తూ అడిగింది మేనక. నేను కోపంగా ఉన్నాను, నన్ను కాస్త ప్యాంపర్ చెయ్యి అని అర్థం. అమ్మాయిలు ఎప్పుడూ డైరెక్ట్గా ఏదీ చెప్పరు మేడం, వాళ్ళ మాటలన్నీ 360 డిగ్రీస్లో రొటేట్ అవుతూ ఉంటాయి, వాటిని అబ్బాయిలు అర్థం చేసుకోవాలి, అలాగే అబ్బాయిల ఇంటెన్షన్ అమ్మాయిలు కూడా కనిపెట్టాలి అని హితబోధ చేసింది సనా. ఆమె చెప్పిందంతా విన్న మేనకకు సడన్గా లవ్ లాంగ్వేజ్లో ఇన్ని విషయాలుంటాయా అని ఆశ్చర్యంతో పాటు, అందరమ్మాయిలకు అలా అనిపించినప్పుడు నాకెందుకు అనిపించడం లేదు, అసలు నేను ఆడపిల్లనేనా అనే ఒక డౌట్ కూడా వచ్చింది. అదే అనుమానంతో నిస్సహాయంగా సనా వైపు చూసింది మేనక. ఆమె మనసులో ఉన్న అనుమానాన్ని అర్థం చేసుకున్న సనా, మేడం మీరు టెన్షన్ పడకండి, మీరు వేరే వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఓపెన్గా ఉంటే సరిపోతుంది, మీరు నిజంగా అక్షిత్ సార్ని మిస్ అయితే ఐ మిస్ యూ అని పెట్టండి, మీ ఇద్దరూ లవ్లో ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుకోవడం తప్పేం కాదు, ఇంకా చెప్పాలంటే అదే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, నేను చెప్పేది అర్థమయ్యిందా అని అడిగింది సనా. ఆమె చెప్పింది అంతా అర్థమైనట్లే ఉంది, కానీ తాను దాన్ని పాటిస్తానో లేదో అని మేనకకి కూడా డౌటే. అందుకే అటు ఇటు కాకుండా తలను అడ్డంగా నిలువుగా ఊపింది. అప్పుడు సనా మళ్ళీ మాట్లాడుతూ, ఇంకో విషయం, ఎప్పుడూ అక్షిత్ గారే ముందుగా మెసేజ్ చేయాలని ఎదురు చూడకండి, మీకు అతని గురించి ఆలోచన వస్తే లేదా తనతో షేర్ చేయాలని అనుకున్న విషయం ఏదైనా ఉంటే ముందుగా మీరే సార్కి మెసేజ్ చేయండి అని చెప్పింది. అలా చేస్తే అతనికి చిరాకు వస్తుందేమో ఏదో ఆలోచిస్తున్నట్లుగా అంది మేనక. చిరాకు వస్తుందా అని అనుమానంగా చూసి, సరే ఒక విషయం చెప్పండి, అక్షిత్ సార్ మీకు మెసేజ్ చేసినప్పుడు మీకు కూడా చిరాగ్గానే అనిపిస్తుందా అని అడిగింది సనా. ఒక్కోసారి వర్క్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది అని నిజం చెప్పేసింది మేనక. అవునా, మరి అలాంటి టైంలో అయినా మీరు ఆన్సర్ చేయకుండా వదిలేయరు కదా, అంటే దాని అర్థం ఏంటి అని అడిగింది సనా. ఆ మాటతో ఒక క్షణం ఆలోచించి, కలవడానికి మీకు ఎప్పుడు టైం ఉంటుంది అని టైప్ చేసి వెంటనే అక్షిత్కి సెండ్ చేసింది మేనక. అది చూసిన సనా, మేడం వాట్ అన్ ఇంప్రూవ్మెంట్, ఇలా చెప్తే అలా పట్టేసుకుంటున్నారు అని మెచ్చుకోలుగా అంది సనా. అటువైపు ఉన్న అక్షిత్ కూడా మేనక పంపిన ఆ మెసేజ్ చూడగానే ఎగ్జైట్ అవుతూ,
ఈరోజు నైట్ కలిసి డిన్నర్ చేద్దామా అని అడిగాడు. ఓకే, ప్రస్తుతం షూట్కి టైం అయింది, ప్రిపేర్ అవ్వాలి, బాయ్ అని చెప్పి ఫోన్ను సనాకిచ్చి స్క్రిప్ట్ పేపర్స్ తీసుకుంది మేనక. ఇక ఆమెను డిస్టర్బ్ చేయకుండా దూరంగా వెళ్ళింది సనా. మరోవైపు అప్పటి వరకు జరిగిందంతా దూరం నుండి గమనిస్తూ ఉన్నాడు సౌరభ్. అదితి ముఖంలో చిరునవ్వు రావడం అతని దృష్టిని దాటిపోలేదు. సూసైడ్ అటెంప్ట్ చేసి హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత అదితి ముఖంలో చాలా తక్కువ సార్లు మాత్రమే నవ్వు కనిపించింది. ఆమె ఈరోజు నవ్వడంతో మంచి మూడ్లోనే ఉంది అనుకున్న సౌరభ్ వెంటనే లేచి స్క్రిప్ట్ పేపర్స్ చూసుకుంటున్న మేనక దగ్గరకు వెళ్ళి ఆమె వెనక నుంచొని ఆమె చెవి దగ్గరకు వంగి, నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు అని గుసగుసగా అన్నాడు. ఆ మాటకు సీరియస్గా అతని వైపు ఒక లుక్ ఇచ్చి దూరం జరిగి నుంచుంది మేనక. కానీ సౌరభ్ మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి, నీకు నాపై కోపం తగ్గాలంటే నేనేం చేయాలో చెప్పు, నీకోసం ఏమైనా చేస్తాను అని అడిగాడు. దాంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన మేనక తన చేతిలోని స్క్రిప్ట్ పేపర్ను నేలపైకి విసిరి సౌరభ్ వైపు తిరిగి, విల్ యు ప్లీజ్ షడప్ అని గట్టిగా అరిచింది. మేనక తన టెంపర్ లూజ్ అవ్వబోతుందని అర్థం చేసుకున్న సనా ఒక్కసారిగా పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని పరిగెత్తుకుంటూ మేనక దగ్గరకు వెళ్ళి, అదితి మేడం ప్లీజ్ కామ్ డౌన్ అని చెప్పింది. అప్పుడు మేనక కోపంగా సౌరభ్కి వేలు చూపిస్తూ, అనవసరంగా నా దగ్గరికి రాకు, షూట్ స్టార్ట్ అయ్యే వరకు నాకు దూరంగా ఉండు, ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచింది. అదృష్టవశాత్తు ఇంకా సీన్ స్టార్ట్ కాకపోవడంతో చాలా తక్కువ మంది యూనిట్ మెంబర్స్ మాత్రమే అక్కడున్నారు. ఆమె అరుపులకు అందరూ తనను ఎక్కడ చూస్తారోనని భయపడి సైలెంట్గా దూరంగా వెళ్ళిపోయాడు సౌరభ్. మేనక కోపాన్ని కూల్చేయడానికి చేతిలో ఉన్న చిన్న ఫ్యాన్ ఆన్ చేసి మేనక పక్కనే నుంచుంది సనా. ఆ తర్వాత కాసేపటికి షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఎవరి క్యారెక్టర్స్ను వాళ్ళు నార్మల్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సాయంత్రం అవుతుండగా తన పని పూర్తి చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది మేనక. దాంతో సౌరభ్కి ఆమెతో మాట్లాడే అవకాశమే రాలేదు. నిజానికి సౌరభ్ మనసులో అదితి తనపై చూపించిన ప్రేమ ఇంకా గుర్తుంది. కాబట్టి ఇప్పుడు ఆమె తనపై కోప్పడినా కొంచెం ప్రతిమాలితే మళ్ళీ తన వైపు తిరుగుతుందని నమ్ముతున్నాడు సౌరభ్. అతని అవస్థను గమనించిన సౌరభ్ అసిస్టెంట్, సార్, అదితి మేడం చాలా కోపంగా ఉన్నారు కాబట్టి ఆమెకు ఏవైనా కొన్ని యాడ్స్ రిఫర్ చేస్తే మీపై కోపం తగ్గొచ్చు అని సలహా ఇచ్చాడు. అది విన్న సౌరభ్ కూడా నిజమే, అలా చేస్తే అదితి కోపం తగ్గొచ్చు అని అనుకొని తాను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన యాడ్స్ గురించి చెక్ చేయడం మొదలుపెట్టాడు. మరోవైపు రూమ్కి వెళ్ళిన మేనక ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది. అదే సమయంలో ఆ రూమ్ డోర్ ఎవరో తట్టిన శబ్దం రావడంతో సనా వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా నీరసంగా నుంచొని కనిపించింది దియా. ఆమెను చూడగానే సనా కొంచెం షాక్ అయ్యి, నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగింది. నేను అదితితో మాట్లాడాలి, ఎలాంటి యాటిట్యూడ్ చూపించకుండా నార్మల్గా అడిగింది దియా. ఆల్రెడీ ఒకసారి ఆమెను చావు అంచుల దాకా తీసుకువెళ్ళావు, ఇంకా నిన్ను నమ్మి నీతో ఎందుకు మాట్లాడాలి అని కోపంగా అడిగింది సనా. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.